శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యం నమః. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 7th వరకు కూడా చెప్పుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, నా వీడియోలు మీకు నచ్చేయని అనుకుంటున్నాను అనుకోండి. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. తులారాశి వారికి శుక్రుడు సప్తమ భావంలో ఉండడం, మీరు రాశ్యాధిపతి వలన దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారండి. అస్తమానం ఫారిన్ అంటున్నాను. మరి ఇండియాలో ఎవరుంటారు? ఇండియాలో ఉందాం మనందరం. సో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారండి మీరు. అలాగే గురుదృష్టి ఉంది కాబట్టి మీ రాశికి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, ప్రతి పనిలోనూ విజయం సాధించేవారుగాను, చక్కటి ప్రయాణాలు చేసేవారుగా ఉంటారు. మీరు సమయానికి డబ్బులు సమకూరుతాయండి. మీకు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఒకళ్ళకి ఇచ్చే పరిస్థితుల్లో ఉంటారు, పొజిషన్లో ఉంటారు తప్ప ఒకళ్ళని అడిగే పొజిషన్ మీరు ఉంటారు. ధనవృద్ధి ఉంటుందండి. మీ తమ్ముళ్ళని అంటే ఎందుకు ఇష్టం అండి మీకు. తమ్ముళ్ళని చూద్దాము, చెల్లెళ్ళని చూద్దాం అంటుంటారు. వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటారు. చక్కగా వాళ్ళకి కాంటాక్ట్ ఉంటారు. మీరు వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు అందుబాటులో మీరు ఉంటారు. అంతేకాకుండా చదువులు బాగా చదువుకుంటారండి. మీరు చదువులు విద్యలో ఆటంకం కలగవు. మీ అమ్మగారు వల్ల మీకు అమ్మగారు వారి ప్రేమ బాగా ఉంటుంది. అంతేకాకుండా బహుశా మీరు వాహనం కానీ అపార్ట్మెంట్ కానీ మీరు కొనుక్కోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయండి. అందులో లేకపోలేదు కాదు. సంగీతంలో పాడేవాళ్ళు కూడా కొద్దిగా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి వాళ్ళకి. అంతేకాకుండా రాహు పంచమ స్థానంలో రాహు, సప్తమ స్థానంలో రాహు దోషమే, సర్పదోషము. సో సప్తమ స్థానంలో పంచమ స్థానంలో రాహుకి కాలసర్పదోషంలో ఉన్న ప్లానెట్స్ అన్నీ కూడా. కాబట్టి సంతానం పుట్టే విషయంలో కానీ మీ సంతానంలో డెవలప్మెంట్స్ కానీ తక్కువగా ఉంటాయి. అసలు కొద్దిగా పుట్టడం విషయంలో కూడా లేట్ అయిపోతుంటుంది. కానీ భగవంతుడు ఏం చేశాడంటే, మీకు అదృష్టాన్ని కల్పించాడంటే గురుదృష్టి పెట్టాడు పంచమానికి. పెట్టడం వలన పుత్ర జననం కలుగుతుంది. దేవతారాధన వల్ల, మీరు నమ్ముకునే దేవుణ్ణి పూజించడం వల్ల చక్కగా అభివృద్ధి ఉంటుందండి. పైగా మీకు స్టాక్ మార్కెట్లో అక్కడ సక్సెస్ అవుతారు. శని ప్రభావం 6వ భావంలో శని ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ కాదు, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉంది. ఆడవాళ్ళకి చెప్తానండి మీకే. ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి వర్తిస్తాయండి, ప్రతి రాశి కూడా. పైగా 6వ భావంలో శని కూడా శత్రువుల అపవాదులు కానీ, శత్రువుల భయాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ లేకుండా కాపాడుతుంటాడు. అంతేకాకుండా అదృష్టాన్ని కూడా మీకు ఇవ్వడానికి అవకాశం ఉందండి ఆయన. కొంతమందికి పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ కూడా పెంచుతుంటాడు. సప్తమంలో శుక్రుడు కూడా మంచిదే చేస్తాడండి. అంటే వివాద వేడుకలు, భార్యాభర్త లేక దాంపత్య జీవితము, అన్యోన్యంగా ఉండడము, అలా చాలా శుక్రుడు ఆభరణాలు, కార్లు, వాహనాలు ఇవన్నీ కూడా సప్తమ స్థానం బ్రహ్మాండంగా ఇస్తాడు. మీరు రాష్ట్రాధిపతి సప్తమంలో ఉన్నాడు కదండి, బ్యూటిఫుల్. పైగా సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు. ఇది కూడా షూర్ మీరు విదేశాలు వెళ్ళడానికి. అష్టమ రఘుబుధులు అదొకటి పరిస్థితి. అష్టమ రఘుబుధులు అంటే విదేశాలు వెళ్ళడం ఖాయం. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటారు. అంతేకాకుండా మీ విదేశాల నుంచి డబ్బులు వస్తాయి. మీకు ఆయుర్దాయము, ఆరోగ్యము బ్యూటిఫుల్గా ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది కదండి. గురుదృష్టి, భాగ్యంలోనే గురుడు ఉన్నాడు. అంటే వేదశాస్త్ర పండితులకి, ఆగమ శాస్త్రం ఉంటారు సరే, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ లాయర్స్కి అండ్ డాక్టర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. వాళ్ళ వ్యాపారాభివృద్ధి జరుగుతుంటుంది జనరల్గా. ఈ గురుడుగా కార్యకర్తలు కాబట్టి ఫైనాన్స్ బిజినెస్లు, బ్యాంకింగ్ రంగాలు, ఎడ్యుకేషన్ సంస్థలు, ఇలాగా చాలా రకాలుగా మీకు బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. డౌటే లేదండి. 9th హౌస్ బాగా చాలా బాగుంది. అందుకనే విదేశాలకి చదువు రీత్యా వెళ్తారు మీరు. సంతాన బాధ్యతగా సంతాన యోగం ఉంది, అదృష్టం ఉంది. తీర్థయాత్రలు గురువుగారిని చేస్తారు, అది బ్యూటిఫుల్. అంతేకాకుండా మీకు కుజుడు చంద్రుడితో కలిసి చంద్రమంగళ యోగంలో దశమస్థానం ఉండడం వల్ల లగ్నాధిపతి, మీ రాశ్యాధిపతి చరరాశిలో ఉండడము, 10th హౌస్ లార్డ్ చరరాశిలో అవడము, మీది చరరాశి అవడము, 10th హౌస్ చరరాశి అవడం వలన అర్థమైందా మీకు? అంటే మీ రాశి అంటే మీ ఉన్న రాశి అంటే తులారాశి, కర్కాటక రాశి 10th హౌస్, ఇది 2 చరరాశులు. మీ రాశ్యాధిపతి ఎవరు? శుక్రుడు చరరాశిలో ఉన్నాడు మేషంలో. 10th హౌస్ లార్డ్ ఎవరు? చంద్రుడు, ఆయన ఓన్ హౌస్లో ఉన్నాడు. అలా ఎందుకు చెప్తారు కాంబినేషన్? ఎందుకు మాకు చెప్పాలి అన్నారు అనుకోండి. ఈ కాంబినేషన్ వల్ల ఫారిన్ వెళ్తారు. మీ జాతకాలు కూడా చూసుకోండి సార్. అది నేనేమి సరదా కోసం ఏం చెప్పనే, కరెక్ట్గా చెప్తాను. అది మీ విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అది కరెక్ట్ అయితేనే చెప్తాను. కరెక్ట్గా చెప్తాను అనమాట. సరే, అది విదేశాలు వెళ్తారండి. పైగా మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అయితే మరింత అదృష్టం కలుగుతుంది.
మీరు విదేశాలు కూడా వెళ్తారు, అక్కడ ధనప్రాప్తి కలుగుతుందండి. విదేశాల్లో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉంటారు సరే, బాగా డెవలప్మెంట్స్ ఇండియాలో ఉన్నా కూడా వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్, ప్రమోషన్స్ రావడము, అలాగే గవర్నమెంట్ ప్రొవిజన్ ఉండడం, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. లాభంలో కేతు కదండి, మీకు లాభంలో కేతు ఒక్కటి చాలా మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వడానికి, పైగా భూముల విషయంలో బాగా రాణించడానికి అని ఒక్కటి చాలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదైనా రాహుకేతుల మధ్యలోనే ప్లానెటరీ పొజిషన్ అంతా ఉండిపోయిందండి. కాబట్టి అమ్మవారి యొక్క దర్శనాలు, అమ్మవారి యొక్క పూజలు, గణపతి ఆరాధన, అలాగే సుబ్రహ్మణ్య సమారాధన చేసుకోవడం వల్ల, శివాభిషేకాలు కూడా చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మీకు పొందుతారు. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే, ఎప్పుడు చెప్తున్నట్టుగానే మేషరాశి నుంచి వృషభ రాశి వారు, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా ముఖ్యంగా అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో బంధించబడ్డాయి. అంటే విపరీతమైన రాజయోగాలు కలగవు, కొద్ది చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం సర్పదోషం, మనం అంటే అన్ని రాశుల వాళ్ళు సర్పదోషంలో ఉండిపోయాం. అందుకే చూడండి, అందుకని చాలా పోట్లాట్లు, తగాదాలు, మనస్పార్థలు, చికాకులు, కోపావేశాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. రాను అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే కాళహస్తిలో కానీ దగ్గర ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే రాహుకు పూజ చేయించుకోండి సుమా. రాహుకేతువులకి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల రాహు కంట్రోల్లోకి వస్తాడు, వినాయకుడిని పూజించడం వల్ల కేతువు కంట్రోల్లోకి వస్తాడు. చూసారా, కుజుడు మరి ఆయన పూజించడం వల్ల సర్వదా సౌఖ్యమే. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజుడు కూడా మంచి బలవంతుడైపోతాడు. కాబట్టి ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మనం మీ దేవుడు, ఏ దేవుడు మీకు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం మంచిదండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, దక్షిణామూర్తి గారు కానీ, శివుడు కానీ, మీకు చాలామంది ఇష్టం కదండి పూజలు చేసుకోవడం. సరస్వతి అమ్మవారండి, మర్చిపోతుంటాం మనం. సరస్వతి అమ్మవారి పూజలు చేసుకుంటే ఆవిడ నాలుక మీద నాట్యం చేస్తూ ఉండమని, బ్రహ్మదేవుడిని ముఖ మీద వర్చస్సు పెంచమని మనం కోరుకుంటూ ఉండాలట. అందుకని అమ్మవారిని పూజ చేసుకుంటే నాలుక మీద నాట్యం చేస్తుంది ఆవిడే. అంటే నాట్యం చేయడం అంటే మన పలికే పలుకులు అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకనే సరస్వతి అమ్మవారిని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, మనం పూజ చేసుకోవాల్సిందే. అంటే విద్యార్థులే కాదండి, మంచి అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. సో అన్ని గ్రహాల, అన్ని రాశుల వాళ్ళకి సర్వశుభాలు, సర్వ సౌఖ్యాలు కలగాలని, అన్ని సందర్భాల్లో కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ముఖ్యంగా అది కావాల్సిందే ఆరోగ్యం. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం, ఈ రెండు ఉండాలని చెప్పి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే, ఎప్పుడు చెప్తున్నట్టుగానే మేషరాశి నుంచి వృషభ రాశి వారు, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా ముఖ్యంగా అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో బంధించబడ్డాయి. అంటే విపరీతమైన రాజయోగాలు కలగవు, కొద్ది చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం సర్పదోషం, మనం అంటే అన్ని రాశుల వాళ్ళు సర్పదోషంలో ఉండిపోయాం. అందుకే చూడండి, అందుకని చాలా పోట్లాట్లు, తగాదాలు, మనస్పార్థలు, చికాకులు, కోపావేశాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. రాను అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే కాళహస్తిలో కానీ దగ్గర ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే రాహుకు పూజ చేయించుకోండి సుమా. రాహుకేతువులకి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల రాహు కంట్రోల్లోకి వస్తాడు, వినాయకుడిని పూజించడం వల్ల కేతువు కంట్రోల్లోకి వస్తాడు. చూసారా, కుజుడు మరి ఆయన పూజించడం వల్ల సర్వదా సౌఖ్యమే. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజుడు కూడా మంచి బలవంతుడైపోతాడు. కాబట్టి ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మనం మీ దేవుడు, ఏ దేవుడు మీకు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం మంచిదండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, దక్షిణామూర్తి గారు కానీ, శివుడు కానీ, మీకు చాలామంది ఇష్టం కదండి పూజలు చేసుకోవడం. సరస్వతి అమ్మవారండి, మర్చిపోతుంటాం మనం. సరస్వతి అమ్మవారి పూజలు చేసుకుంటే ఆవిడ నాలుక మీద నాట్యం చేస్తూ ఉండమని, బ్రహ్మదేవుడిని ముఖ మీద వర్చస్సు పెంచమని మనం కోరుకుంటూ ఉండాలట. అందుకని అమ్మవారిని పూజ చేసుకుంటే నాలుక మీద నాట్యం చేస్తుంది ఆవిడే. అంటే నాట్యం చేయడం అంటే మన పలికే పలుకులు అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకనే సరస్వతి అమ్మవారిని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, మనం పూజ చేసుకోవాల్సిందే. అంటే విద్యార్థులే కాదండి, మంచి అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. సో అన్ని గ్రహాల, అన్ని రాశుల వాళ్ళకి సర్వశుభాలు, సర్వ సౌఖ్యాలు కలగాలని, అన్ని సందర్భాల్లో కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ముఖ్యంగా అది కావాల్సిందే ఆరోగ్యం. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం, ఈ రెండు ఉండాలని చెప్పి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.